కన్యా రాశి మామూలుగా కన్యా రాశి ఎప్పుడు ఏదో రకంగా వైశిష్టిక ఆనందం అంటాం కదా. ఆయన కైండ్ ఆఫ్, ఎందుకంటే శుక్రుడు నేర్చబడి ఉంటాడు, వివాహాలు దొబ్బేసి ఉంటాయి, డివర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకటి కాదు. సో కన్యా రాశి అంటే కొంచెం కుదుపుతుంటుంది, అనారోగ్యాలు ఉంటాయి, ప్రైవేట్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ! మ్యాక్సిమం అవన్నీ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. నవ్వుతా చెప్తున్నానని కాదు కానీ, డోంట్ టేక్ యాస్ట్రాలజీని సీరియస్గా తీసేసుకోకే, ఒంటికి రాసేసుకోక ఈ బూదిలాగా. కొంచెం సరదాగా మాట్లాడుకుంటే, ఇంట్లో మనుషులో మాట్లాడుకుంటే తగ్గుతుంది. మీరు నవ్వుతా మాట్లాడుతున్నారు, ఈకిలతో మాట్లాడుతున్నారు, ఇలాంటివి అంటారు. అంటే అది టేక్ పర్సన్ లైట్. అనడం కాదండి. అది ఆ రాశి లక్షణం అని చెప్పడం. అలా తేలిగ్గా చెప్తే తేలిగ్గా విన్నట్టు ఉంటుంది, సరదాగా ఉంటుంది. అవును. అంతేగాని అవును. నేను హెవీగా ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద దండలు వేసుకొని చెప్పితే వెళ్ళిపోతారు. నిజం. సో సప్తమంలో శని ఉన్నాడు. శని ఇంచుమించుగా వక్రించి నడుస్తున్నాడు. మీకు వాచిపోతుంది. జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు కూడా మీకు కొంచెం గట్టిగా ఉంటుంది అబ్బాయి. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది ఏది వ్యాపారాల్లో మీకు వ్యాపార పిచ్చి ఉంటుంది. కమిషన్స్ తిప్పేద్దాం, వడ్డీలు తిప్పేద్దాం, ఫైనాన్స్ చేసేద్దాం, ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి ఏదో పెట్టేద్దాం, ఈ ఉంటుంది. సో దీనికి సంబంధించి వ్యాపారాలు చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర చేయాలి. గబుక్కుని కమిట్మెంట్లు అవి చేయకూడదు ఈ సంవత్సరం.